బాస్ 8కి సంబంధించి ఆహ్, అప్డేట్స్ అందుతున్నాయి. బిగ్ బాస్ 8 ఎప్పుడు ఉండవచ్చు? దాంతో పాటు హోస్ట్ ఎవరు? అనేది గూడా అంతకుముందు బాలకృష్ణ గారొస్తారు. అట్లా చాలామంది మాట్లాడారు. హోస్ట్ ఎవరయ్యే అవకాశం ఉంది అన్నట్టు గూడా దీని మీద చాలామంది అంటే బిగ్ బాస్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? ప్రతిసారి మనకి ఐపీఎల్ సీజన్ అయిపోతే మళ్ళీ బిగ్ బాస్ ఎప్పుడు, బిగ్ బాస్ అయిపోతే మళ్ళీ ఐపీఎల్ ఎప్పుడు, ఇట్లా హ్మ్. ఇదొక హ్మ్. రొటేషన్ ఉంటానే ఉంటది. ఓ 3 నెలలు జనాలు దానికి అలవాటు పడి ఉంటారు. 3 నెలలు షో, ఇంకో 3 నెలల ముందు షోకి ముందు వీళ్ళొస్తారు, వాళ్ళొస్తారు, వీళ్ళుంటారు, వాళ్ళుంటారు, హోస్ట్ ఈయన, హోస్ట్ ఆయన అని చెప్పేసి గాసిప్స్. ఆ మధ్యకాలంలో ఓటీటీ కూడా వచ్చింది కాబట్టి అమ్మయ్య ఈసారి సంవత్సరానికి 2 వస్తాయేమో, ఒకటి ఓటీటీ, ఒకటి ఛానల్ అనుకొని కూడా సంబరపడ్డారు. మరి ఓటీటీ 2కి సంబంధించిన అప్డేట్ ఏం లేదు. హ్మ్. బట్ మళ్ళీ సీజన్ 8 గురించే మాట్లాడుకుంటారు. అందరూ అలాగే మాట్లాడుకోవాల్సి వస్తుంది. హ్మ్. ఇక సీజన్ 8 గురించి మాట్లాడుకుంటే యాజ్ యూజువల్గా హోస్ట్ నాగార్జున గారే ఉంటారు. దీంట్లో మార్పులు ఏం లేవు. హ్మ్. యాజ్ యూజువల్గా ఎందుకంటే మళ్ళీ 6 ఇయర్స్ అగ్రిమెంట్ అయింది కాబట్టి సెట్ అన్నపూర్ణలోనే ఉంటుంది. దీంట్లో కూడా మార్పులు ఏం లేవు. హ్మ్. ఛానల్ కూడా స్టార్ మానే ఉండబోతుంది. అండ్ లైవ్ స్ట్రీమింగ్ కూడా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కే ఇస్తారు. హ్మ్. వీటిలలో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. కంటెస్టెంట్స్ విషయాల్లో వీళ్ళు ఏమైనా మంచి వాళ్ళని తీసుకుంటే లాస్ట్ ఉల్టా పుల్టా సీజన్ లాగా ఇది కూడా ఏమన్నా హిట్ అయ్యే అవకాశం ఉంటది. లేదంటే ఒక సీజన్ హిట్ అయితే ఒక సీజన్ ఫ్లాప్, ఒక సీజన్ హిట్, ఒక సీజన్ ఫ్లాప్ అట్లా వస్తుంది ఫ్లక్చుయేషన్. లాస్ట్ బిగ్ బాస్ సీజన్ 7 కొంచెం హిట్ అయింది అని చెప్తున్నారు. సో అది హిట్ అయింది అని నమ్మితే ఇది ఫ్లాప్ అవుతుందని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చే కంటెస్టెంట్స్ని బట్టి, వాళ్ళు అందించే ఎంటర్టైన్మెంట్ని బట్టి, వాళ్ళు క్రియేట్ చేసే కాంట్రవర్సీలను బట్టి షో ఆధారపడి ఉంటుంది. ఈసారి మాత్రం మోస్ట్లీ బర్రెలక్కని తీసుకొస్తారని కొంతమంది, హ్మ్. కుమారి ఆంటీని తీసుకొస్తారని కొంతమంది, హ్మ్. ఆ కుర్చీ తాతను తెస్తారని కొంతమంది, అంటే బయట వైరల్ అయ్యే అంశాల్లో జనాలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఇందులో పెడతారని అనుకుంటున్నారు. బర్రెలకైతే ఇంట్రెస్ట్ ఉంది బిగ్ బాస్ రావడానికి. ఆ హ్మ్. కుమారి ఆంటీ సంగతి తెలియదు. అట్లాంటి వాళ్ళని పెట్టరు. ఎందుకంటే అందరికి ఆవిడే వండి పెడుతుంది. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ హ్మ్. వంట కూడా ఒక పార్టే గదా! భాగమే అవును. దాంట్లో. వాళ్ళకి వచ్చింది తినాలి. మంచి షెఫ్‌ని తీసుకెళ్ళి లోపల పెడితే ఇంకెందుకు అందరూ సుఖపడతారు. హ్మ్. అట్లా ఏం ఉండకపోవచ్చు. ఆ కుర్చీ తాతను తీసుకెళ్ళే ఛాన్స్ ఏం లేదు. అలా చాలా మంది వైరల్ అవుతానే ఉంటారు. అలాంటి ప్రతి ఒక్కరిని తీసుకెళ్లరు. అతను వైరల్ అయింది కూడా వల్గర్‌గానే కదా! అవును. అంతే. సో, ఆ వల్గారిటీని వీళ్ళు పెంపొందించినట్టు ఉంటది కాబట్టి అట్లా తీసుకునే అవకాశం అయితే లేదు. హ్మ్. ఇకపోతే హ్మ్, ఆంధ్రప్రదేశ్ నుంచి మిస్ ఇండియా అయిన ఒక అమ్మాయి ఉంది. ఆవిడని తీసుకునే అవకాశం ఉందని. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ లాగానే ఇప్పుడు నేత్ర అనే అమ్మాయి, లేడీ నేత్రా అమ్మాయి. రెడ్డి. ఆ! హ్మ్. ఆ అమ్మాయికి నిన్న చిరంజీవి విజయ్ దేవరకొండ అవార్డు కూడా ఇచ్చారు. దీంట్లో. హ్మ్. సో, ఆ పిల్లని తీసుకొస్తున్నారు అని చెప్పేసి రీసెంట్‌లీ డైవర్స్ కూడా అయింది ఆ అమ్మాయికి. హ్మ్. ఆ! తనని వస్తుందేమో అని ఒక వార్త ఉంది. అండ్ అట్లాగే ఇంకొన్ని కొన్ని పేర్లు బానే వినిపిస్తున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ షో బాగా కొంచెం ముందు ఆ టైంలో అంటే ఇప్పుడు జూన్‌లో ఉంటది అని చెప్పారు. మోస్ట్‌లీ నాకు తెలిస్తే ఈ ఎలక్షన్‌ల వేడి అయిపోయిన తర్వాత అప్పటినుంచే దాని మీద రూమర్స్ అవన్నీ క్రియేట్ అయ్యి నాకు తెలిసి ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్‌లో వస్తది. అంత ఈజీగా అయితే రాదు. 'పుష్ప 2' తర్వాతే 'బిగ్ బాస్' ఉంటదనే గట్టి నమ్మకం నాకు.